హలో అక్కాయలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఇవాళ వీడియో వచ్చి మన కాకరకాయలండి. చాలా చాలా తాజాగా ఉన్నాయి అనమాట. ఇది రెండోసారి కోస్తున్నాను, మీకు చూపించాను. అంతకుముందు 2-3 సార్లు కోసానులే, అవి కొద్దిగా వచ్చినాయి అని చూపించలేదు. ఈ కాయ అయితే మన యూట్యూబ్లో చూపిద్దామని చెప్పి చాలా రోజుల నుంచి కొయ్యకుండా అలా పెట్టాను అనమాట. చూడండి ఎంత లావున ఎంత పెద్ద కాయ అయ్యిందో. ఈ కాపు అయిపోయినట్టుందండి. చిన్న చిన్న కాయలు చూడండి, ఆ కాయే చిన్నగా ఇత్తనం పట్టేసేసింది అనమాట. ఇత్తనం పట్టేసేసరికి నాకు ఇహ ఎందుకులే ఎర్రగా ముగిపోద్ది అని చెప్పి కోసేసాను అనమాట. ఇంకా కాయలు ఉన్నాయి ఏమని చూస్తున్నాను. అసలు ఎంత తాజాగా ఉన్నాయో. మొన్న కాకరకాయ కూర వండుకుంటే ఎంత టేస్ట్గా ఉండేయో. కానీ అండి, గొప్పగా చెప్తున్నానని కాదు కానండి, ఇవి చాలా చిన్న కాయలు. వీటికన్నా పెద్ద కాయలు మనం కొనుక్కుంటాము, కానీ అవి వండుకుంటే రుచి రాలేదు. ఈ కాయలకి ఎందుకు అంత టేస్ట్ వచ్చిందో నాకైతే అర్థం కాలేదండి. చాలా రుచిగా ఉంది కూర మాత్రం. మా పిల్లలు కాకరకాయ కూర చేదుగా ఉంటుందని తినరనమాట. తినని వాళ్ళు కూడా చక్కగా తిన్నారనమాట. ముక్కకి మోసం ముక్కలు లాక్కున్నట్టుగా లాక్కొని తిన్నారనమాట. ముద్దపప్పు కాకరకాయ ఫ్రై చేశాను ఆ రోజు. చాలా ఇష్టంగా తిన్నారు. చాలా చాలా బాగుంది. సరేలేనని చెప్పి ఇవాళ కూడా మీకు వీడియో చూపిస్తున్నాను. దోసకాయ చెట్టుకి అంతకుముందు చూపించా కదా, దోసకాయ చెట్టుకి ఒక్క దోసకాయ కాసింది. చూడండి ఎంత చిట్టికాయ కాసిందో. భలే ఉందండి దోసకాయ మాత్రం. మనం చెట్టు వేసుకొని పెంచుకుంటే అలా కాయలు కాస్తే సూపర్గా ఉంటుంది కదా. ఇదిగోండి కోసేస్తున్నాను చూడండి. దోసపోత అయితే చాలా వచ్చింది, కానీ ఒక్కాయ 2 కాయలే పడ్డాయండి. చూడండి అసలు దోస ఫ్లవర్ అయితే ఎంత అందంగా ఉందో. అంతకుముందు కూడా చూపించాను. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మీకు ఒక్కసారి చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట. కాకరకాయలు ఇంకా ఏమైనా ఉండేయేమోనని ఆ సందులో ఒక దూరి కోసాను. ఇంకా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అవి కోసాను. మొత్తం 1/2 కేజీకి దాకా వచ్చినాయండి. చాలా బాగా వచ్చినాయి. కొన్ని అయితే ముగ్గిపోయినాయి. ఆ ముగ్గిపోయినవి కూడా ఎందుకులేనని చెప్పి కోసేసాను అనమాట. పాడైపోతాయనని. ఒంగోని మొత్తం ఎక్కడ ఏముండేయాలని మొత్తం చూశాను అనమాట. చూస్తే అవే దొరికినాయి. అవి దొరికిన తర్వాత ఇంకేముందిలే అని చెప్పి మీకు చూపిద్దామని వచ్చాను. సరే, బెండకాయలు కూడా ఉండేగా. దోసకాయలు, బెండకాయలు, టమోటా కలిపి ఏమన్నా పులుసల్లే సాంబార్ అల్లే కాయొచ్చానని చెప్పి బెండకాయల కోసం వెళ్ళాను అనమాట. వెళ్తే బెండకాయ కాపు అయిపోయింది. ఒక 7-8 గ్రామాల చక్కగా లేతవి దొరికినాయి. మిగతాయి విత్తనాలకు వదిలేసామన్నమాట. కానీ అండి, చాలా చాలా తాజాగా ఉండేవి బెండకాయలు కూడా. ఇప్పుడు ఆకులు బాగానే వచ్చినాయండి సరుపు నీళ్ళు పోసాక. అంతకుముందు పాడైపోయింది, కానీ ఇప్పుడు ఆకులు బాగా వచ్చినాయి. కానీ కాపు అయిపోయిందండి బెండకాయ కాపు. సర్లే అని వస్తే ఇదిగోండి, ఇక్కడ చూడండి మునగ చెట్టు. రోడ్డు మీద మునక్కాయ చెట్టు మాకు అంతకుముందు ఉండేది. చెట్టు నరికేసామన్నమాట. ఇప్పుడు రోడ్డు మీద ఎవరో నరికేసి పారేశారు. నేను స్కూటీ వేసుకుని వెళ్ళి వస్తుంటే అక్కడ కనపడింది. అవి ఇరవటానికి ఇరుస్తా అండి రోడ్డు మీద.